స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి భక్తుడైన దావీదు రచించిన 20వ కీర్తన 2వ చరణం చదువుకుని క్లుప్తంగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. 20వ కీర్తన 2వ చరణం. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక, సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక. ఈ పరిశుద్ధ వాక్య భాగం దేవుడు మన వెనుకలో ఆశీర్వదించునుగాక. ఆమె. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ పరిశుద్ధ ఆదివారపు దినమందు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఉదయకాలం నుండి ప్రభువా ఇగో 2 ఆరాధనలో తోడై నడిపించి 3వ ఆరాధన యానం ప్రాంతంలోనికి మమ్మల్ని తీసుకొని వచ్చినందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయం మందు ప్రభువా చదవబడినటువంటి నీ వాక్కు ద్వారా చేరిన అందరితోనూ నాయన మీరే మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. నీ మాటే మాకు ఆధారము ప్రభువా, నువ్వు మాట్లాడితేనే మాకు క్షేమాధారము కనుక నీ దాసుని నీ ముఖ కాంతిలో ప్రభువా అయా దర్శించి నీ సిలువ చాటును మరుగుపరిచి నీ ఆత్మచేత అభిషేకించి నీ ప్రజలందరికీ దేవా నీ కృప కలిగి మేలు కలుగునట్లుగా, పొంచి ఉన్న ప్రతి అపవాది శక్తులకు నాశనము అపజయము కలుగునట్లుగా, మీ నామంతరికి నీ మహిమ కలుగునట్లుగా వాక్యమైన యేసయ్య నాతో మాతో మాట్లాడి మీరే మహిమ పొందుకోమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభుని ఆరాధించడానికి వచ్చినటువంటి మీ అందరికీ, లైవ్ లో ఉన్న వారికి ప్రభు నామములో ప్రత్యేకమైనటువంటి వందనాలు. మంచిది, కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటను మనం జ్ఞాపకం చేసుకుని ప్రార్థనలో మనం ప్రవేశిద్దాం. హల్లెలూయా. భక్త దావీదు దేవుని వలన తన ఎలాగో సహాయము పొందాడో, దేవుని చేత తను ఎలాగా ఆదుకొనబడ్డాడో, ఆదరించబడ్డాడో తను తెలియపరుస్తున్నాడు. భక్తుడైనటువంటి పౌలు కూడా అంటాడు ఏమని అంటే, తన జీవితంలో ఎదుర్కొన్నటువంటి పరిస్థితుల్లో తనకి చాలా కష్టమైనటువంటి నిరాధారమైనటువంటి పరిస్థితులు, అంటే ఆధారము లేనటువంటి పరిస్థితులు, ఏ మేలు సహాయము కలిగినటువంటి పరిస్థితులు పౌలు భక్తుడు ఫేస్ చేసినప్పుడు తను ఆ పరిస్థితిని అనుభవిస్తూ తను ఏం చెప్పాడు అంటే 2వ కొరింథీ పత్రికలోనికి వచ్చినట్లయితే 1వ అధ్యాయము 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం 4 నుండి చదువుదాం. 1:4 1వ అధ్యాయం 2వ కొరింథీ పత్రిక. దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారునైనను ఆదరించుటకు శక్తి గలవారు మగునట్లు ఆయన మా శ్రమ అంతట్లో. ఆమేన్, హల్లెలూయా. నిజానికి అంటే భక్తాగ్రేసుడైనటువంటి పౌలు తాను మాట్లాడితే బాగుంటది మాట. చాలాసార్లు నేను అనుకుంటాను, దైవజనుడు ఓఫిరి గారు వాక్యం చెప్తున్నప్పుడు, అంటే ఆయనను చూస్తూ ఉన్నప్పుడు ఆయన మీద భయంకరమైనటువంటి దుమారు రేపే దుర్మార్గులు, ఆయన ఏది చేసినా తప్పని దుష్ప్రచారం చేసేటువంటి ఈ మనుషుల మధ్య ఆయన చిరునవ్వు నవ్వుతూ ముందుకి ఏం పట్టలేనట్టు, నన్ను కాదు ఎవరినో అనుకున్నట్లుగా ఆయన చలించలేని స్థితిలో, చలించలేని వ్యక్తిగా వెళ్ళిపోతుంటాడు మాట. అది చూసినప్పుడు అసలు ఇన్ని భయంకరమైన ఈ పోరాటాలలో ఈయన ఎలా ఇంత సింపుల్గా ఎలా నవ్వగలుగుతున్నాడు అని చెప్పేసి అనిపిస్తుంది. అందుకు నేను ఎక్కువగా ఏం కోరుకుంటానంటే, సర్వసాధారణంగా ఆయన వాక్యం చెప్తున్నప్పుడు ఈ చుట్టూ పొంచి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన దేవునితో నడిచే అనుభవాన్ని చెప్తే బాగుంటది అని నేను ఆశపడుతుంటాను ఎక్కువ. హల్లెలూయా. అంటే ఎందుకు అంటే, ఈ శ్రమ నాకు పొంచి ఉంది, ఈ భయంకరమైన వేదన నన్ను ముందుకు నడిపించలేకుండా ఆటంకపరిచింది, అయినప్పటికీ ఇగో దేవుడు నాకు ఇలా తోడై ఉన్నాడని చెప్తే మనం ఆదరించబడతామని. హల్లెలూయా. కనుక పౌలు అదే చెప్తున్నాడు. ఏమనంట, అనేకులంట శ్రమలో ఆదరించబడాలట. అనేకులు ఉన్నటువంటి శ్రమలలో వాళ్ళని ఆదరించడానికి దేవుడు ఏం చేశాడంట, వీళ్ళకి ఆదరణ లేనటువంటి పరిస్థితులు తీసుకొని వచ్చి అక్కడ
వీళ్ళు దేవుని వలన ఆదరణ పొందేటట్లు చేసాడంట. అందుకు అంటున్నాడు ఆయన, మేము శ్రమ పొందినను, 6వ వచనం, మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకును రక్షణ కొరకు పొందుచున్నాం. మేము ఆదరణ పొందినను మీ ఆదరణ కొరకే పొందుదాము. ఈ ఆదరణ మేము కూడా పొందుచున్నట్టు ఆ శ్రమల వలన ఓపికతో సహించుటకు కార్యసాధకమై ఉన్నది. హల్లెలూయా. కనుక ఎంత క్యాలిక్యులేటెడ్ గా భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలో ఉన్న వారినైనా ఆదరించుటకు శక్తి గలవారు మగినట్లు. ఈరోజు చాలా మంది ఉన్నారండి, మనం చూస్తున్నాం. ఒక మనిషి చాలా బాధతో చాలా వేదనతో నలిగిపోయి కృంగిపోతుంటే ఆ మనిషిని వీళ్ళు ఒకప్పుడు శ్రమలలో కష్టంలో బాధలు ఉన్నప్పుడు దేవుడు ఎలాగ వీళ్ళని ఆదరించాడో అది జ్ఞాపకం చేసుకున్నంట ఆ ఎదుట ఉన్న శ్రమలో ఉన్నటువంటి వ్యక్తులను ఆ ఆదరణతో ఆదరించాలట. కానీ అది లేదు ఇప్పుడు. నాకు ఒకప్పుడు కడుపు కాలు ఏడ్చేవాడిని, ఇప్పుడు బాగా కడుపు నిండిపోయిందని అందరి మీద జోక్ చేసి అటకరంగా హేళనగా చూసి మాట్లాడితే దేవుడు సంతోషిస్తాడా? అంటే అందుకు దేవుడు అప్పుడు ఆదరించాడా? అందుకు దేవుడు అప్పుడు సహాయం చేశాడా? కాదు కదా. అంటే మనకు ఎందుకు దేవుడు ఆదరణ కలుగు చేస్తాడు, ఎందుకు దేవుడు మనకు సహాయం చేస్తాడంటే మన ముందు ఆదరణ లేని, సమాధానము లేని, సహాయము లేని స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులను అట్టి రీతిగా మనము ఆదరణ కలుగు చేయడానికి మనం పూనుకోవాలని బైబిల్ చెప్తుంది. కానీ ప్రస్తుత క్రైస్తవము అదేమీ లేదు. బైబిల్లో దేవుడు చెప్పినటువంటి దానిని, దేవుడు చేయమన్నటువంటి దానిని ఇప్పుడున్నటువంటి క్రైస్తవము అస్సలు చేయడానికి ఇష్టపడట్లే. ఎవరికి వాళ్ళే దేవుడు 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 అంటున్నారు, కానీ ఆ దేవునికి వేరుగానే జీవితాలు గడుస్తూ ఉన్నటువంటి దినాలలో ఉన్నాం మనం. హల్లెలూయా. కనుక అట్టి శ్రమలో ఆదరణ కలగజేయడానికంటే దేవుడే శక్తినిచ్చాడట పౌలుకి. పౌలు లాంటి మహానుభావుడు, గొప్పవాడు ఆ మాట అంటున్నాడు మాట. ఇతరులను ఆదరించడానికి ఆ శక్తిని దేవుడే నాకు కలుగజేశాడని. అంటే దేవుడు ఆ సామర్థ్యాన్ని పౌలుకిస్తే పౌలు ఏం చేస్తున్నాడంటే ఆ సామర్థ్యాన్ని తను ఇతరుల శ్రమలో ఆదరణ కలగడానికి ఉపయోగించుకుంటున్నాడు. ఇప్పుడు చాలా మంది దాచుకుంటున్నారు. ఆదరించడానికి అవకాశం ఉన్నా ఆదరించరు, సహాయం చేయడానికి అవకాశం ఉన్నా సహాయం చేయడు, ఓదార్చడానికి అవకాశం ఉన్నా ఓదార్చరు. అంటే వీళ్ళకి దేవుడు ఆ సామర్థ్యం ఇచ్చాడు ఏదైనా చేయడానికి, కానీ ఆ సామర్థ్యాన్ని ఏం చేస్తున్నారంటే ఇప్పుడు క్రైస్తవులు వినియోగించుకోవట్లేదు. అంటే అప్పుడు అది వ్యర్థమైపోతుంది. కానీ భక్తులు ఏమన్నారంటే మా సామర్థ్యం వ్యర్థం కాకూడదని చెప్పారు వాళ్ళందరూ. అందుకనే మన మూలవాక్యంలో భక్తుడైనటువంటి దావీదు ఆ 20వ కీర్తనలో ఈ అద్భుతమైనటువంటి మాటను క్రైస్తవ సమాజానికి తెలియపరుస్తూ ఉన్నాడు. భక్తుల అనుభవాలు, భక్తులు దేవునితో నడిచినటువంటి మాదిరి మనకు ఎంతైనా అవసరం మాట. హల్లెలూయా. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక. అంటే ఒకప్పుడు దేవుడు నాకు అలా చేశాడు, ఇప్పుడు అట్టి శ్రమలో అట్టి స్థితిలో నడుస్తున్నటువంటి నీకును మీకును కూడా దేవుడు అలాగ చేస్తాడు అని చెప్తున్నాడు దావీదు. హల్లెలూయా. పరిశుద్ధ స్థలములో నుండి దేవుడు సహాయం చేయనుగాక అని మాట్లాడుతూ 2వ భాగంలో ఏమన్నాడు, సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక. అంటే దావీదుకి దేవుడు ఏ విధంగా సహాయం చేశాడో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుని ముందుకు వెళ్దాం. సాధ్యమైనంత వరకు నేను చాలా క్లుప్తంగానే ముగించడానికి ఇష్టపడతాను. మళ్ళీ ఇంకొక చోటుకి వెళ్ళి బళ్ళేవాలి. ఇప్పుడు ఇంకొక 7-8 మళ్ళీ బళ్ళ కోసం రెడీగా ఉన్నారు, అక్కడికి వెళ్ళాలి చిన్నవాసులే. హల్లెలూయా. సో దావీదు ఎవరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే పెద్ద కుటుంబం, 8 పిల్లలట దావీదు తల్లిదండ్రులకు. యెషయా ప్రవక్త దావీదు యొక్క తండ్రి. అంటే బెత్లెహేములో ఒక కుగ్రామానికి, బెత్లెహేములో ఒక ప్రాంతంలో ఉన్నటువంటి ఒక తండ్రి యజమానుడిగా ఈ యెషయా భక్తుడు ఉన్నాడు దావీదు యొక్క తండ్రిగా. పెద్ద సంతానంతో ఉన్నారు. దావీదు అందులో అందరికంటే చిన్నవాడు. ఇతన్ని బాల్యం నుండి ఏం చేశాడు తండ్రి అంటే ఆ గొర్రెల మందుకు కాపరిగా అరణ్యానికే పెట్టేశాడు దావీదును. బాల్యం నుండి కూడా గొర్రెలు కాసుకుంటూనే జీవితం గడిచిపోయింది. కానీ దావీదు యొక్క తల్లి అయితే దావీదు కొరకు కూడా నిత్యము కన్నీటి ప్రార్థన చేసేది. దావీదు వెనకాల దావీదు తల్లి ప్రార్థన ఎప్పుడు కూడా నడుస్తూ ఉండేది మాట. హల్లెలూయా. సో ఈ విధంగా దావీదు అరణ్యంలో తానే చిన్నవాడు, తనకేమో గొప్ప పని అప్పగించబడింది. తన శక్తికి తన సామర్థ్యానికి మించిన పని ఈ తండ్రి చేత ఫిజికల్ గా ఈ గొర్రెల కాపరిగా నియమించబడ్డాడు.
అంటే ఆలోచించండి, చిన్నవాడు దావీదు ఆ ప్రాయంలోనే ఎవరు సౌలు కూడా అన్నాడు, నాయనా నువ్వు బాలుడువు, నీకు బలం చాలదు అన్నాడు. ఎప్పుడు అన్నాడో, అప్పటికే దావీదు గొర్రెలను కాసుకుని చాలా అనుభవంలోనికి వచ్చేసి యెరూషలేముకి వచ్చిన తర్వాత గొలియాతుని చంపడానికి నేను వెళ్తాను అని అంటే అప్పుడు నువ్వు బాలుడు అన్నాడు. మరి అసలు దావీదు యెరూషలేముకే రాకముందు అనేక సంవత్సరాల క్రితమే అరణ్యంలో మంద కాసుకున్నాడు. మరి అప్పుడు దావీదు ఎలా ఉంటాడు చెప్పండి? ఇంకా బాలుడుగా ఉంటాడు కదా, ఇంకా చిన్న వయసు కదా. అంటే అంత చిన్న ప్రాయంలో దావీదును అరణ్యాలకి అప్పగించేశాడు తండ్రి. అంటే ఒక పక్క చిన్నవాడు, ఒక పక్క అరణ్యము, ఒక పక్క ఏమో పెద్ద మంద అప్పగించాడు. చుట్టూ శత్రువులు ఉన్నారు, క్రూరమైన మృగాలు ఉన్నాయి. ఇన్ని పరిస్థితుల్లో నుండి దావీదును ఎవరు కాపాడారు చెప్పండి? తేడా వస్తే ఈయన ఊరుకోడు, మళ్ళా ఈయన ఊరుకోడు. ఈయనకి మంద మీద ధ్యాస తప్ప కొడుకు మీద లేదు. ఈయనకి అన్ని రకాల పరిస్థితులు ఉన్నాయి ఈయన మీద. అంత ఒత్తిడి, అంత వ్యతిరేకత కూడా ఉన్నది. దావీదు తేడా వచ్చిందనుకో, గొర్రెకి ఏమన్నా అయ్యిందంటే ఊరుకోడు ఇక్కడ ఈయన్ని. అంటే అటువంటి పరిస్థితుల్లో కూడా దావీదుకి ఎవరు సహాయం చేశారు అంటే ఆ టైంలో మామూలు అంతా తనున్న పనుల్లో తనకు సాయం చేయడం అంటే మామూలు సంగతి కాదు. అతడు చిన్నవాడు. అటువంటి పరిస్థితుల్లో సియోను నుండి దావీదును ఆదుకున్నది దేవుడే. తన పరిశుద్ధ స్థలంలో నుండి దావీదుకి సహాయం చేసిన వాడు కూడా దేవుడే. అంటే తను ఒక్కడుగా ఆ అరణ్యంలో మందుతో ఉన్నప్పుడు కూడా ఇటు మనుషుల వల్ల గాని అటు క్రూర మృగాల వల్ల గాని హాని కలగకుండా దావీదును అన్ని విధాలుగా దేవుడు కాపాడి ఆదరించాడు ఆ అరణ్యములో. హల్లెలూయా. భక్తుడైన యేసన్న గారు అనుకుంటా, యేసన్న గారి పాటనా, ఆదరణ కర్తవు అనాదునిగా విడువవు, ఆదరణ కర్తవు అనాదునిగా విడువవు, నీ తోడు నాకుండగా ఒంటరిని కాదన్నడు, నీ తోడు నాకుండగా ఒంటరిని కాదన్నడు, ఆదరణ కర్తవు అనాదునిగా విడువవు, అల్పుడనయ్యున్న నన్ను చేరదీసితివా, ఆనాది నీ ప్రేమయే నన్నెంతో బలపరచెనే, ఆనంద భరితుడనై వేచియుందును నీరాకకై, ఆనంద భరితుడనై వేచియుందును నీరాకకై, ఆదరణ కర్తవు అనాదునిగా విడువవు, నీ తోడు నాకుండగా ఒంటరిని కానెన్నడు, నీ తోడు నాకుండగా ఒంటరిని కానెన్నడు. హల్లెలూయా. ఆ అరణ్యములో ఒంటరిగా ఉన్నటువంటి దావీదుకున్న మందను దావీదును కాపాడడం మాత్రమే గాక ఈ మందకు ఎప్పటికప్పుడే పచ్చిక పెడుతూ ఎప్పటికప్పుడే ఈ మందకు హాని కలగకుండా సురక్షితంగా నడిపించడానికి అరణ్యంలో దావీదుకు సహకారిగా స్నేహితుడిగా సాయం చేశాడు దేవుడు. దావీదు కోసం నేను ఎప్పుడు ఏ ప్రసంగంలోనూ ఇలా మాట్లాడలేదు. హల్లెలూయా. అందుకే నేను దావీదు ఆ అనుభవంలో ఉన్నాడు. ఎలా అంటే దేవుని చేత సహాయము పొందిన అనుభవంలో ఉన్నాడు, దేవుని చేత ఆదుకొనబడిన అనుభవంలో ఉన్నాడు దావీదు. కనుక ఈ రెండు అనుభవాలు పొందినటువంటి దావీదు మనకి మాదిరిగా ఉండి ఏం చేస్తున్నాడంటే తప్పక నీకు అంటే నాకు ఏ దేవుడైతే సహాయం చేశాడో, నా పరిస్థితుల్లో ఏ దేవుడైతే నాకు ఆదరణ కలుగజేశాడో ఆయన తప్పక నీకు సహాయం చేస్తాడు, ఆయన తప్పక నిన్ను ఆదుకుంటాడు అని చెప్తున్నాడు దావీదు. హల్లెలూయా. కనుక దావీదు నడిచినటువంటి ఆ మార్గము, దావీదు తన చర్యలను తన జీవిత విధానమును దేవునికి అప్పగించుకున్నాడంటే బాల్యం నుండి కూడా. ఎప్పటికప్పుడే ఆ 119వ కీర్తన అంతా అక్కడ చదివితే
మొత్తం దావీదు ప్రార్థన, దావీదు యొక్క సవ్వడి, దావీదు యొక్క నడవడిక, దావీదు జీవితము దేవుని పట్ల ఎంత స్పష్టతగా ఉన్నదో ఆ ఒక కీర్తన చెప్తుంది మనకి. హల్లెలూయా. కనుక బైబిల్ ఏదో ఒక పుస్తకము కింద కానీ, బైబిల్ అంటే ఏదో మత ప్రచారమైనటువంటి గ్రంథం అని అలా కాకుండా, బైబిల్లో ఉన్నటువంటి ప్రతి పలుకు, ప్రతి అక్షరము నన్ను ప్రభావితం చేస్తుంది అనే నమ్మికతో క్రైస్తవులు బైబిల్ చదవాలి. ఆ విధంగా బైబిల్లో ఉన్నటువంటి సారాంశాన్ని మనం రిసీవ్ చేసుకోవాలి. లేకపోతే ఏదో టైం పాస్కో బైబిల్ చదవాలి కాబట్టి అలా చదువుకుంటూ వెళ్ళిపోవడం వల్ల అక్షరాలే ఉంటాయి అక్కడ. ఆ అక్షరాల్లో దాగి ఉన్నటువంటి ఆ ఆత్మశక్తి, తీవ్రత, ప్రభావము మనలోనికి రాదు, అలాగే ఉండిపోతుంది అన్నమాట. కానీ బైబిల్ అలాంటిది కాదు ఏంటి. ఆయన ఇందాక మా శాస్త్రవేత్త బల్బు కనిపెట్టిన శాస్త్రవేత్త పేరు ఏం పేరన్నా? థామస్ ఎడిసన్. ఆయన అంటాడు, నన్ను దేవుడు వెలిగించాడు, నేను ఈ బల్బుని ప్రపంచానికి వెలిగినిచ్చాను అన్నాడు. నేను ఈ వెలుగు కనిపెట్టక మునుపు, ఈ బల్బు కనిపెట్టక మునుపు దేవుడు నన్ను వెలిగించాడు. నన్ను ఇప్పుడు నేనేం చేశానంటే ఈ లోకాన్ని వెలిగించానని చెప్పాడు ఆయన సాక్ష్యం. హల్లెలూయా. అంటే అదే అంటున్నాను, దేవుని చేత ఆదరింపబడము, దేవుని చేత మేలు పొందబడడం, దేవుని వలన సహాయము పొందబడడం. ఇది ఎందుకంటే మళ్ళా లోకములు అట్టి సాక్ష్యాన్ని కలిగినటువంటి వారిగా, అట్టి శ్రమలో ఉన్నటువంటి వారికి మనము ఆదరణ కలిగించేటువంటి వారిగా ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. ఇది దావీదు ద్వారా దేవుడు నేర్పించినటువంటి మొదటి సంగతి. హల్లెలూయా. ఇప్పుడు మూలవాక్యంలో అసలైనటువంటి సంగతిని మనం చూసుకుని ముగించుకుని మనం ప్రభు బలలో సమీపిద్దాం. మూలవాక్యంలోనికి రండి. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక, సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక. హల్లెలూయా. ఇప్పుడు మన ముందున్నటువంటి రెండు ప్రాముఖ్యమైనటువంటి సంగతులు ఏంటంటే, ఒకటి దేవుడు మనకి సహాయము చేయుట, రెండు దేవుడే మనల్ని ఆదుకోవడం. హల్లెలూయా. ఈ రెండు చాలా ఇంపార్టెంట్ మనకి. ఇప్పుడు రెండు అంటే ఎలా అంటే, సపోజ్ ఇప్పుడు ఆకలి అవుతుంది, భోజనం చేయడం అవసరం. భోజనం చేసిన తర్వాత తాగడానికి నీళ్లు కూడా ఉండాలి కదా, నీళ్లు కూడా అవసరం. ఆహారం సేమ్, తినడానికి ఆహారం ఎలా అవసరమో సేమ్ టైం తాగడానికి నీళ్లు కూడా అవసరం. అలాగా దేవుని వలన సహాయము ఎలా అవసరమో దేవుని వలన ఆదరణ కూడా మనకి అవసరమై ఉన్నది మాట. కనుక దావీదు అనుభవాన్ని ఒక ముక్కలో మనం చెప్పుకుని షార్ట్ లో వదిలేసాం, అయిపోయింది. ఇప్పుడు ఈ రెండు మనం పొందుకోవాలి, ఈ రెండు మన జీవితాలకు కావాలి. అందుకు దేవుడు ఏం చెప్తున్నాడంటే సహాయము. ఇప్పుడు దేవుడు వలన మనం సహాయం ఎలా పొందగలం చెప్పండి. ఏ మూలకి వెళ్తే దేవుడు సహాయం మనకు దొరుకుతుంది? ఎంతసేపు ప్రార్థన చేస్తే దొరుకుతుంది? ఎలా ప్రార్థన చేస్తే దొరుకుతుంది? అలా చెప్పబడింది ఏమన్నా బైబిల్లో? ఫర్ ఎగ్జాంపుల్ యోబు గ్రంథంలోనికి వచ్చినట్లయితే ఒకసారి యోబు గ్రంథంలోనికి రండి అందరూ కూడా. యోబు గ్రంథము 40వ అధ్యాయము మొదటి నుండి చదువుతుంది. యోబు గ్రంథం 40వ అధ్యాయం మొదటి వచనం. మరియు యెహోవా యోబునకు ఇలాగు ప్రత్యుత్తరమిచ్చెను, ఆక్షేపణలు చేయి చూచువాడు సర్వశక్తుడగు దేవునితో వాదించువాడు ఇప్పుడు ప్రత్యుత్తరం ఇయ్యని వలన అప్పుడు యోబు యెహోవాకు ఇలాగు ప్రత్యుత్తరము. దేవునికిని యోబుకిని ఒక సంభాషణ జరుగుతూ ఉన్నది ఇక్కడ. అది మీకు ఒక ముక్క చూపించి నేను ముందుకు తీసుకుని వెళ్తాను. దేవునికిని యోబుకి జరుగుతున్నటువంటి ఒక సంభాషణ అన్నా ఎంత చదవండి. దేవునికి కలిగిన బాహుబలము నీకు కలదా? ఆయన ఉరుము ధ్వని వంటి స్వరముతో నీవు గర్జింపగలవు. అదేనా 40వ అధ్యాయం 9వ వచనం. మరియు యెహోవా యోబునకు ఇలాగ సెలవిచ్చాడు, ఆడంబర మహత్యముతో నీవు అలంకరించుకును. ఇలా మాట్లాడుకుంటూ దేవుడు యోబుని ఏమని ప్రశ్నిస్తూ ఉన్నాడంటే 42వ అధ్యాయము 5వ వచనం. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని,
అంటే వినికిడి చేత విన్నాను ఇంతవరకు నిన్ను గూర్చిన వార్త, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచూ ఉన్నాను అంటున్నాడు దేవుడు. అంటే దేవుని గురించి యోబు అంటే తన జీవితంలో విన్నాడట, అనేక సంగతులు అనేకులు చెప్పబడ్డంగా విన్నాడు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే కన్నులారా దేవుడిని చూస్తున్నాడంట. ఇప్పుడు ఎందుకు యోబు ఆ మాట మాట్లాడుతున్నాడంటే, యోబు కష్టకాలంలో, నష్టంలో, బాధలో ఉంటే ఈ జోఫరు, బిల్దదు, ఎలీఫజు అనేటువంటి ప్రాణ స్నేహితులు ఆదుకోవడానికి, ఆదరించడానికి వచ్చి బాధించడం మొదలు పెట్టారు. ఓదార్చవలసినటువంటి భార్య ఇక్కడ బాధించడం మొదలు పెట్టింది. ఆస్తి పోయి, పిల్లలు పోగొట్టుకుని చాలా కష్టకాలంలో ఉన్నటువంటి యోబును ప్రాణ స్నేహితులు ఆదరించలేదు, భార్య ఓదార్చలేదు. తీరా ఈ అన్ని ఒక ఎత్తు అయితే, ఏ దేవుని కొరకైతే ఇంత శ్రమను పొందుతున్నాడో ఆయన ఎలా మాట్లాడుతున్నాడు యోబుతో, ఇది ఇంపార్టెంట్ టాపిక్ మనకి. ఆయన ఎలా మాట్లాడుతున్నాడో మీకు ఒక విషయం చెప్తాను, చూపెడతాను, ఒక నిమిషం. నలభై రెండు అది కాదు నేను చెప్తాను, ఒక నిమిషం. నలభై ఒకటి, నీవు మకరమును గాలముతో బయటికి లాగగలవా? దాని నాలుకకు తాడు వేసి లాగగలవా? నీవు దాని ముక్కు గుండా మాత్రము సూత్రములు వేయగలవా? దాని దవడకు గాలం ఎక్కించగలవా? అది నీతో విన్నపములు చేయనా? మృదువైన మాటలు నీతో పలుకునా? నీవు శాశ్వతంగా దాన్ని దాసునిగా చేసుకున్నట్లు అది నీతో నిబంధన చేయనా? నీవు ఒక పెట్టతో ఆటలాడునట్లు దానితో ఆటలాడదవా? నీ కన్యకలు ఆడుకోండిక దాన్ని కట్టివేసేదవా? ఇలాగ దేవుడు చెప్పుకుంటూ యోబుని ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు తెలుసా? చూడండి, దేవుడు అంటున్నాడు యోబుని 41:12, దాని అవయవములను గూర్చేయనను, దాని మహాబలమును గూర్చేయనను, దాని చక్కని తీరును గూర్చేయనను పలుకక మౌనంగా నుండను. ఎవడైనా దాని పై కవచము లాగివేయగలడా? దాని 2 దవడలను నడిమికి ఎవడైనా లాగగలడా? దాని ముఖదారం తెరవగలగలడా? ఇలాగా యోబుని దేవుడు చాలా 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 ప్రశ్నలు వేస్తున్నా. 40:19 కూడా, అది దేవుడు సృష్టించిన వాటిలో గొప్పది, దాన్ని సృష్టించిన వాడు దానికి అడ్గమును దానికి ఇచ్చును, పర్వతంలో దానికి మేత మలుచును. దేవుడు యోబు గ్రంథంలో ఎన్ని ప్రశ్నలు వేస్తున్నాడో ఆ 40 అధ్యాయంలో నుండి మనం చదివితే చాలా రకాల ప్రశ్నలు. 38 అధ్యాయం చూడండి, మీకు ఇంకో విషయం చెప్తాను. 38:1, అప్పుడు యెహోవా సుడిగాల్లో నుండి ఇలాగున యోబునకు ప్రత్యుత్తరం ఇచ్చెను, జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచన చెరుపుచున్న వీడెవడు? పౌరుషం తెచ్చుకుని నీ నడుం బిగించుకొనుము. నేను నీకు ప్రశ్న వేయుదును, నీవు దాన్ని నాకు తెలియజెప్పుము. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉంటివి? అసలైన సంగతి ఇక్కడ చెప్తున్నాడు దేవుడు. అన్నాడు యోబుని, నేను ఈ భూమికి పునాదులు వేసాను కదా, అప్పుడు నువ్వు ఎక్కడున్నావు చెప్పు నాకు అన్నాడు. మళ్ళీ అంటాడు, నీకు వివేకము కలిగిన ఎడల చెప్పుము. 5వ, నీకు తెలిసి అలా దానిని పరిమాణము నియమించిన వాడెవడో చెప్పుము. దాని మీద పరిమాణపు కొలవేసిన వాడెవడో చెప్పుము. దాని స్తంభముల పాదములు దేనితో కట్టబడినవో చెప్పుము. ఉదయ నక్షత్రం ఏకముగా కూడిపాడినప్పుడు దేవదూతలందరినూ ఆనందించి దయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతి వేసిన వాడెవడు? సముద్రము దాని గర్భము నుండి పొర్లి రాగా తలుపుల చేత దాన్ని మూసిన వాడెవడు? నేను మేఘమును దానికి వస్త్రముగాను గాఢాంధకారం దానికి పొత్తుగుడ్డగాను చేసినప్పుడు నీ ఉంటివా? చూడండి, దేవుడు యోబుని అడుగుతున్న ప్రశ్న. మనుషులు వేసారు ప్రశ్నలు యోబుకి. ఎలీఫజు చేశాడు, జోఫరు, బిల్దదు, ఆ ప్రాణ స్నేహితులు ముగ్గురు వేసారు, ఈయన వేసాడు. ఇప్పుడు దేవుడు అత్తన్నాడు. ఇప్పుడు ఏమని? గాలిని నీ పిడుకులతో నువ్వు బంధింపగలవా? ఏంటి ఒక మాట చెప్తున్నాను కదా. ఇప్పుడు యోబు ఉన్న పరిస్థితి ఏంటి చెప్పండి? భయంకరమైన శ్రమకులలో ఉన్నాడు. ఇప్పుడు ఆ పరిస్థితుల్లో యోబుకి ఏం కావాలి? ఆదరణ కావాలి, ఓదార్పు కావాలి, అవునా? అంతకుమించి ఏం అవసరం లేదు యోబుకి ఆ పరిస్థితుల్లో. ఎందుకంటే కన్న బిడ్డలను పోగొట్టుకొని ఒంటరి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు. ఏమీ లేదు యోబుకి అప్పుడు. కానీ చూడండి, దేవుడు ఆదరిస్తాడని ఎంతసేపు ప్రసంగం పొడిగించుకుంటూ వచ్చాను. ఇప్పుడు అదే దేవుడు యోబుని ఏం చేస్తున్నాడు చెప్పండి? ఆదరిస్తున్నాడా? ఆదరించట్లా. ఏమంటున్నాడు? ప్రశ్నలు వేస్తున్నాడు. అంటే దేవుడు చూడండి, అంటే దేవుడు ఆలోచన చూడండి. ఆదరించాలి ఆయన వచ్చి యోబుని. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన? నువ్వు ఉన్నావా అక్కడ? నువ్వు ఉన్నావా తెలితే చెప్పని. అంటే ఒక కఠినుడిగా, సాయం చేయలేనటువంటి వ్యక్తిగా,
యోబు ఎన్ని కష్టాలు పడుతున్నా నాకు సంబంధం లేదురా, నువ్వు కష్టాలు పడితే నాకెందుకు అని దేవునికి ఎలాంటి సంబంధం లేనటువంటి రీతిలో యోబు మీద ప్రశ్నల వర్షం కురిపించేస్తున్నాడు దేవుడు. యోబు అంటాడు, అయ్యా ఇన్ని రోజులు నేను వినికిడి చేత నేను విన్నాను. యోబు మధ్య మధ్యలో కలెక్ట్ చేసుకుని చూడండి దేవుడితో. యోబు అంటే నిజంగా తనకు ఉన్నటువంటి భక్తి చూడండి. 40 అధ్యాయం 1 వచనం, మరియు యెహోవా యోబునకు ఇలాగూ ప్రత్యుత్తరమిచ్చెను అని 40 వచనంలో ఉంటే 3వ వచనంలో 43, అప్పుడు యోబు యెహోవాకు ఇలాగూ ప్రత్యుత్తరమిచ్చెను. యోబు కడ యెహోవాకు ప్రత్యుత్తరం ఇస్తున్నాడంట. ఏమని? చిత్తగించుము, నేను నీచుడను, నేను నీకు ఏమని ప్రత్యుత్తరం ఇచ్చేదను? నా నోటి మీద నా చేతిని ఉంచుకుందను. ఒక మారు మాట్లాడితిని, నేను మరలా నోరెత్తను. 2 సార్లు మాట్లాడితిని, ఇకను పలుకును. అప్పుడు యెహోవా సుడిగాలిలో ఎలాగూ యోబుతో మళ్ళీ మాట్లాడుతున్నాడు. పౌరుషం తెచ్చుకుని నీ నడుము కట్టుకొనుము, నేను నీకు ప్రశ్న వేసేదను, నీవు ప్రత్యుత్తరమిమ్ము. నీవు న్యాయములను బొత్తిగా కొట్టివేసేదవా? నిర్దోషివని నీవు తీర్పు పొందుడికే నా మీద అపరాధము పోపుదవా? దేవునికి కలిగి ఉన్న బాహుబలము నీకు కలదా? అంటే చూడండి, దేవుడిని యోబు ఒకరికొకరు ఏం చేసుకున్నారంటే ఇప్పుడు ప్రశ్నలు చేసుకుంటున్నారు మాట. యోబు మాట ఎలా ఉందంటే చిత్తగించము, బతిమాలుకుంటున్నాడు దేవుడిని. అంటే యోబు తన యథార్థత మాట్లాడాడు. అంటే దేవుడు మాట్లాడుతున్నప్పుడు యోబు నుండి ఎలాంటి మాటలు వస్తుందో ఏంటి, అందుకే చెప్తాను. ఒకసారి చూడండి అందరూ, ఈ సంభాషణకు ఉన్నటువంటి నా పరిధిలో దేవుడు నాకు ఇచ్చిన దాన్ని బట్టి ఒక మాట మేము ముందు పెడతాను. ఏంటి అని అంటే, ఇప్పుడు మనుషుల ముందు నేను హీరోని, నా పరిధిలో నేను అందరి ముందు హీరోని. ఇప్పుడు దేవుని ముందు కూడా నేను హీరోలా ఉండాలి, అవునా? ఇప్పుడు అందరి ముందు హీరోలా ఉన్నాను, మరి ఆయన ముందు జీరో నవ్వాలి, అక్కడ బాగోదు కదా అలాగా. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే తన వరకు తను చూస్తున్న సమాజం ముందు, స్నేహితుల ముందు, కుటుంబం ముందు, మొత్తం ఆల్మోస్ట్ అందరి ముందు యోబు హీరో. తన భక్తి కోసం చెప్తున్నాడు, నేను యథార్థంగా ఉన్నాను, నీతిగా ఉన్నాను, నేను న్యాయాన్ని చేశాను అన్ని చెప్తున్నాడు యోబు. ఇప్పుడు యోబు మీద ప్రశ్నల వర్షం వేసేస్తుంటే దేవుడు వచ్చి ఇప్పుడు యోబు చేతులు కట్టుకొని తన నీతి కోసం, తన యథార్థత కోసం, తన భక్తి కోసం ఎలా మాట్లాడతాడో చూద్దాం అనుకుంటున్నాడు దేవుడు. కానీ యోబు అంటే దేవునితో పోల్చుకున్నప్పుడు పరిశుద్ధతలో నాన్న విషయంలో తక్కువ అనుకున్నాడేమో కానీ యోబు వీళ్ళ దగ్గర నేను ఏ తప్పు చేయలేదు, దేవుడే నాకు ఇది అప్పగించాడు, నేను అన్యాయం ఏమీ చేయలేదు అని కొండ బదులు కొట్టినట్టు చెప్పేశాడు. యోబు మాట్లాడినటువంటి ప్రతి మాట యథార్థమైనదని, న్యాయమైనదని ఆ ప్రశ్నలు వేసే దేవుడే ఒప్పుకున్నాడు. హల్లెలూయా. ఒప్పుకుని అప్పుడు 12 అన్న చదవండి, ఇందాక మీరు చెప్పారు కదా, 42:12. యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా ఆశీర్వదించెను. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1000 జతల ఎడ్లను, 1000 ఆడుగాడిదలను కలిగిను. మరియు అతనికి 7 కుమారులు, 3 కుమార్తెలు కలిగి. ఆ తర్వాత యోబు జీవితం ఎలా ఉందంటే మొదటి దానికంటే తుదకు మహావృద్ధి పొందాడంటే యోబు. హల్లెలూయా. అంటే మనుషుల ముందు ఏ నిర్దోషత్వాన్ని, ఏ న్యాయాన్ని, ఏ ధర్మాన్ని, ఏ పౌరుషాన్ని యోబు వ్యక్తపరుచుకున్నాడో దేవుడు ప్రత్యక్షమైనప్పుడు కూడా దేవుని మీదట కూడా ఆ కాన్సెప్ట్ ని వ్యక్తపరుచుకుంటున్నాడు యోబు. హల్లెలూయా. కాకపోతే ఏమన్నాడంటే ఆయన దేవుడు ఈయన మనుషుడు కాబట్టి నీ నీతి ముందు నా నీతి ఎంత ప్రభువా, నన్ను చూసుకున్నప్పుడు నేను నీచుడిగా కనబడుతున్నాను, ఇన్ని రోజులు నిన్ను గురించి విన్నాను, నేను ఇప్పుడైతే నా కళ్ళారా చూసుకుంటున్నాను కనుక నన్ను నేను అసహించుకుంటున్నానని దేవుని దగ్గర తగ్గింపుగా మనిషిగా మాట్లాడాడు. కానీ దేవుని గురించి మాట్లాడుతున్నప్పుడు మనుషులతోటి నేను ఏ తప్పు చేయలేదు, దేవుడే నన్ను ఇలాగ అప్పగించుకున్నాడు అని చెప్పేసి యోబు ధైర్యంగా మాట్లాడగలిగాడు. అంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే మనల్ని ఎల్లప్పుడూ మాట ఆయన కోసము ధైర్యము కలిగిన వారిగా మనుషుల ముందు ఎలాగైతే మనం ఉంటామో అలాగే ఆయన ముందు కూడా. ఎన్నోసార్లు ఓఫిర్ గారు చెప్తున్నప్పుడు అర్థం కాదు, చాలా మందికి ప్రత్యక్షత లేని వాళ్ళకి అర్థం కాదని ఓఫిర్ గారు ఎన్నోసార్లు చెప్తే నేను కూడా చాలా సార్లు ఆయన ప్రసంగాల్లో కన్ఫ్యూజన్ అంటే ఉంది, ఏదో మనకు అర్థం కావట్లేదు అంతే. ఏంటి ప్రభా నేను దేవుడితో తేల్చుకుంటాను ఈ విషయాన్ని అని అనేవారు ఆయన. దేవుడితో తగిలేసుకుంటే దేవుడు చెప్పా నేను ఆయన్ని అడుక్కుంటాను ఈ విషయంలోనూ, ఇలా రకరకాలుగా మాట్లాడేవాడు ఆయన. అంత మెచ్యూరిటీ లేక, అంత ప్రత్యక్షత లేక దైవజనుడు చెప్తున్నటువంటి మాటల్లో అక్కడ ఏదో అర్థం కాలేదు, ఏదో ఉందని తెలుసు కానీ అర్థం కాలేదు, అక్కడ ఆగిపోయేవాళ్ళు. ఏంటో ఆ సంగతి అని అక్కడికే వెళ్ళిపోయింది అలా బ్రెయిన్. ఇగో యోబు దగ్గరికి వస్తే ఆయన ఎందుకు మాట్లాడాడు అలాగే ఇప్పుడు అర్థమవుతుంది నాకు.
హల్లెలూయా. కనుక ఎన్నోసార్లు చెప్పాడు ఆయన, దేవదూతలు వచ్చి చెప్పినా సరే పక్కన ఉన్నమాట అన్నాడు ఆయన. హల్లెలూయా. పరలోకం నుండి దేవదూతలు వచ్చినా సరే పక్కన ఉండమంటే దాన్ని దేవుడు నేను తెలుసుకుంటే మధ్యలో నువ్వు ఎవరు గెట్ అవుట్ అంటానని చెప్పాడు 3 సార్లు. దేవదూత వస్తే, అదే దేవదూత వస్తే దానియేలు చచ్చిన వాళ్ళగా అయ్యాడు. అదే దేవదూత వస్తే గొర్రెల కాపర్లు భయపడిపోయి పారిపోతున్నారు. చెప్తున్నాను అంటే భక్తుడికి దేవుని మీద ఉన్నటువంటి గౌరవం, ప్రేమ, ఇష్టము, ఈ భక్తి ఆయనను ప్రశ్నించేలా చేస్తుంది. నిజానికి ఏంటంటే దేవుడి కంటే గొప్పవాళ్ళం, దేవుడి కంటే అన్ని తెలుసని కాదు, దేవుని మీద ఉన్న ప్రేమ, దేవుడి మీద మనకున్నటువంటి హక్కుతో దేవుణ్ణి ప్రశ్నించేలా చేస్తుంది అన్నమాట. అందుకని దేవుణ్ణి వేరు చేసినట్లు కాదు అక్కడ. కాబట్టి యోబు యొక్క యథార్థత, నిర్దేశత్వం మనుషులు ఎదుట ఏదైతే పలికాడో దాన్ని దేవుడు వచ్చి మళ్ళా యోబుకి ప్రశ్నలేసి యోబు నిర్దేశత్వాన్ని మళ్ళీ ఆ జనులు ఎదుట దేవుడే చూపించాడు. ఇప్పుడు అందువరకు దేవుడు యోబు చెప్పింది విన్నారా ఎవరన్నా? ఎవరు అనలే. యోబు బాధను చూసారు, దీనికి కారణం పాపం చేసావు, తప్పు చేసావు, ఏదో చేసావని ఉన్నారు. కానీ యోబు పలికింది అదంతా కూడా నిజమేనని దేవుడే ఈ నిర్దోషత్వాన్ని బయట పెట్టాడు. కొన్నిసార్లు ఎందుకు చెప్తానంటే ఈ మాటలో, కొన్నిసార్లు మన పరిస్థితుల్లో దేవుడు కఠినుడిగా వ్యవహరిస్తాడు. జోక్యం చేసుకోలేనట్లుగా, సంబంధం లేనట్లుగా, దేవుడు నీకు ఏమి సాయం చేయనట్లుగా ఆయన మన విషయాల్లో మౌనంగా ఉండిపోతాడు కొన్నిసార్లు. అలా మౌనంగా ఉన్నప్పుడు కూడా మనము మన నిర్దోషత్వాన్ని, మన యథార్థతను, మన నిజాయితీని, దేవుని పట్ల మనకున్నటువంటి స్థిరమైనటువంటి ఆ వ్యక్తిత్వాన్ని అలాగ మనం ఉంచుకుంటామా, లేకపోతే ఇదంతా ఏమీ లేదని చెప్పేసి మన జీవితాలను మనము బలహీనపరుచుకుంటామా? దేవుడు చూస్తాడు మాట. అందుకే ఈ మధ్యకాలంలో కూడా ఒఫ్రి గారు చెప్పారు ఏమనంటే, దేవా నువ్వైతే నన్ను రక్షించుకున్నావు, నువ్వు నాకు సాయం చేసినా చేయకపోయినా నిన్నే నేను ప్రేమిస్తాను, చివరికి నువ్వు నన్ను చంపేసినా గానీ నేను మాత్రం నిన్ను వదలను. అసలు నువ్వు నన్ను ఏం చేస్తావో, కొడతావో, తిడతావో, చంపుతావో, నువ్వేం చేసినా సరే నేను నిన్ను మాత్రం ఆరాధించడం మానను అంటే, అది అలా చేస్తే దేవుడు ఇంకేం చేస్తాడు చెప్పండి? వీడింత మొండోడి, వీడిని తిట్టినా కొట్టినా ఏం చేసినా ఇంకా నేను అంటున్నాడని కరిగిపోతాడు దెబ్బతో ఆయన వచ్చేసి. హల్లెలూయా. అది చెప్పాడు క్రైస్తవ సమాజానికి ఆయన. అంటే దేవుడు ఏదో సాయం చేస్తేనే దేవుడు గొప్పోడు, దేవుడు ఏదో మనం అనుకున్నది జరిగిస్తేనే దేవుడు అనేది కాదు. చేసినా చేయకపోయినా నువ్వైతే నన్ను ఏర్పరచుకున్నావు, నువ్వే నా తండ్రి, నువ్వు నన్ను కన్నావు కనుక నువ్వేం చేసినా సరే నేను మాత్రం నిన్ను వదలను. ఇదే క్రైస్తవ జీవితంలో అంతిమ విశ్వాసం, అంతిమ లక్ష్యం మాట. అసలు సిసలైన విశ్వాసం ఇదే. ఇప్పుడు దేవుడు కార్యం చేస్తాడని నీ విశ్వాసం ఏంటంటే నీ వ్యక్తిగత విశ్వాసం అది. అంటే అలా నువ్వు నమ్మడం వల్ల నీకు మేలు అవుతుంది, ప్రపంచానికి మేలాది కాదు మాట. ఎప్పుడు ప్రపంచానికి మేలవుద్ది అంటే షడ్రక్ మేషక్ అబేద్నెగోలాగా ఆయన కాపాడినా కాపాడకపోయినా అగ్నిగుండంలో కానీ వెళ్తాం కానీ మొక్కం అన్నారు చూసావా? ఆ విశ్వాసం ప్రపంచానికి మేలులా చేసేసింది. హల్లెలూయా. అందుకనే మన విశ్వాసము ఈ పరిస్థితుల గుండా వెళ్ళినప్పుడు ఇంకా పరిమితి చెందుతూ ఉంటది మాట, వృద్ధిలోనికి వస్తుంది. అప్పటి వరకు ఉన్నటువంటి ఆ కొద్దిపాటి విశ్వాసం, భక్తి, నిరీక్షణ ఇంకా పరిస్థితులను బట్టి అది వృద్ధిలోనికి, అభివృద్ధిలోనికి, క్షమాభివృద్ధిలోనికి వస్తూ ఉంటది. కనుక ఒకటి దేవుని వలన సహాయము పొందడం, రెండోది ఆదరణ పొందడం. ఈ రెండు కూడా మనకి ఎప్పుడు వస్తాయి, ఎలాగొస్తాయి అనే చిన్న మొక్కని చెప్పి నేను ఇంకా ముగించేస్తాను. బైబుల్ క్లోజ్ చేసుకోండి. ప్రభు ఎప్పుడైనా అవకాశం ఇచ్చినప్పుడు, అది అంత సింపుల్ గా చెప్పే విషయం కాదు కానీ ఎంతో విస్తారమైనటువంటి సంగతులు అక్కడ ఉన్నాయి. హల్లెలూయా. సో ఇప్పుడు దేవుని వలన మనం సహాయం పొందాలి, రెండోది దేవుని వలన ఆదరణ పొందాలి. ఇందులో మొదటి సంగతి ఏంటంటే సహాయం పొందాలి. అంటే ఏ విధమైన సహాయం పొందాలి ఇప్పుడు అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ సుసాను కోటలో నెబుకద్నెజర్ కాకుండా బబులోను కోట షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఉన్న కాలం, అదే బబులోనులో సుసాను కోట ఎస్తేరు ఉన్నటువంటి కాలం, మొర్దెకై ఎస్తేరు ఉన్నటువంటి కాలం. ఇప్పుడు యూదులకి సహాయం కలగాలి. యూదులకి సహాయం చేయాలంటే ఎవరి చేతిలో ఉన్నదంటే రాజు చేతిలో ఉంది, రాజు చేతిలో ఉంది. కానీ రాజు దగ్గరికి మొర్దెకై వెళ్తాడా అంటే వెళ్ళడు, ఎస్తేరు వెళ్తుందా అంటే వెళ్ళదు. కానీ ఎస్తేరుకి ఇంకా సమయం లేదు, ఆజ్ఞ లేదు వెళ్ళడానికి. ఈ మొర్దెకై ఏం చేశాడంటే వెళ్ళి తెగించాడు, అమ్మా ఒక్కసారి నువ్వు ఈ పని చేయి, ఎల్లు రాజు దగ్గరికి. దానికి ముందుగా ఏం చేస్తావంటే, ఇగో నీవు ఉపవాసం ఉండి వెళ్ళి నువ్వైతే మాట్లాడు, నీ వెనకాల మేము చేసేది చేస్తాం, నా ప్రార్థన ఉంటది, నువ్వు వెళ్ళి పూనుకో అని చెప్పాడు. ఎప్పుడైతే మొర్దెకై ఎస్తేరుతో మాట్లాడి ఆ ప్రార్థన గురించి చెప్పాడో, తన 3 దినాలు ఉపవాస ప్రార్థన ప్రతిష్ఠించుకుంది. ఆమె వెనకాల ఈ భక్తుడి ప్రార్థన ఉన్నది. ఆ ప్రార్థన తర్వాత రాజు ఆజ్ఞ ఇంకా రాలేదు ఎస్తేరుకి.
ఫలానా సమయంలో రాణి రావాలి ఇక్కడికనే ఆజ్ఞ ఇంకా శాసనం రాకమునిపే తన కాలానికి ముందుగానే ఎస్తేరు తెగించి రాజు దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి ఏం చేసిందంటే చిన్న మనవి చేసుకుంటానని చెప్పి మొదట ఆ విందుకు ఏర్పాటు చేసింది, విందుకు ఆహ్వానించింది. ఆ తర్వాత వచ్చిన తర్వాత తనకు అర్థమైంది ఏదో మనవి ఉన్నది కోరుకుంటుంది ఏంటంటే, అప్పుడు ఎస్తేరు బయట పెట్టి ఇగో యోధా జనాంగానికి కలుగుతున్నటువంటి నష్టము ప్రమాదం ఇది, కాబట్టి తమరు వారికి సహాయం చేయాలని పూనుకుంది. అంటే ఇక్కడ చూడండి, సహాయం చేసేటువంటి హక్కు అధికారం కలిగిన వాళ్ళు ఎవరు? మనుషులు, అవునా? రాజు. కానీ రాజు ఆ సహాయం చేయాలని ఎవరి దగ్గర మొరపెడతా? దేవుడి దగ్గర. అంటే గుర్తుపెట్టుకోండి, మనకి మనుషులే సహాయం చేస్తారేమో కానీ మనుషుల్లో నుండి సహాయం చేసేది మాత్రం ఆయన. హల్లెలూయా. ఆయన పూనుకోకపోతే ఎవడు సహాయం చేయడు మనకి. ఆయన సహాయము మనుషుల్లోంచి వస్తుంది. ఆ రాజు సహాయం చేయాలి వీళ్ళకి, లేకపోతే ఈ విధులకి మరణం తప్పదు. కనుక రాజు తప్పించడం వరకు వీళ్ళు దేవుని సహాయాన్ని వేడుకున్నారు. అంటే ఆ విధంగా దేవుని సహాయము ఈ విశ్వంలో ఈ మనుషుల దగ్గర ప్రపంచంలో అక్కడక్కడ దాగి ఉన్నది మాట. దాన్ని దేవుడు రప్పిస్తాడు దేని ద్వారా అంటే ప్రార్థనల ద్వారా. ఇది మొదటి సంగతి, చిన్నగా చెప్తాను. రెండవది ఆదరణ. అప్పుడు సేమ్ అంతే, ఇక్కడ కూడా ఆదరణ. ఈ ఆదరణ కూడా దేవుడు ఆదరించాలి. ఎలా ఆదరిస్తాడు దేవుడు అంటే, ఈ ఆదరణ పొందినటువంటి భక్తులు వాళ్ళు శ్రమల కొలుములో ఎలా ఉన్నారో, ఆ శ్రమలో ఉంటున్నప్పుడు దేవుడు వాళ్ళని ఎలా బలపరిచాడో, దేవుడు వాళ్ళని ఎలా ఓదార్చాడో. డీజెస్ ధనకర్ణ గారు ఉన్నారు, సపోజ్ ఆయనకి ఇష్టమైనటువంటి కుమార్తె పాప ఆ ఎయిర్పోర్ట్కి వెళ్తున్నప్పుడు అది రాంగ్ వేలో కారు బ్యాక్ వచ్చేస్తున్నప్పుడు ఈజీగా సింపుల్గా చిన్న యాక్సిడెంట్ అయ్యి పాప వెంటనే స్పాట్లో చనిపోయింది. ఎంతో బాధపడ్డాడు. ఎంతో మందికి స్వస్థతలు చేసినటువంటి నేను బోల్డ్ విమర్శలు వచ్చేసి ఆయన మీద, బోల్డ్ విమర్శలు దుమారం చేశారు. ఆదరణ లేదు ఆయనకి. ఏంటి ఈయన బోల్డ్ స్వస్థతలు చేశానని చెప్పాడు, ఈయన వల్ల బోల్డ్ మందికి స్వస్థతలు కలిగాయని చెప్పారు. ఇప్పుడు కన్న కూతుని బతికించుకెళ్ళిపోయాడు. ఈయన ఎలా దేవుడు భక్తుడైపోయాడు, ఈయన ఎలా దేవుడు వాడుకున్నాడని ఇటు క్రైస్తవులేటి మతోన్మాదులేటి ఆయనను అతలాకుతలం చేసేస్తే మొత్తం తుఫాన్ల చేత రకరకాల పరిస్థితి అయిపోయింది డీజెస్ ధనకర్ణ గారికి. బాధపడ్డాడు ఆయన. ప్రభుని అడిగాడు, ప్రభువా అని చెప్పేసి నా కూతురు అని చెప్పి బాధపడ్డాడు. కానీ ప్రభు చూపించాడు, ఆ కూతురు ఎక్కడుందో చూపించాడు ఆయనకి. ప్రభు సన్నిధిలో నిత్య ఆనందంలో ఎంతో సంతోషంగా ఉంది. ఆయన చెప్తూ అంటాడు ఒక మాట, ఇంగ్లీష్లో చెప్తాడు, ఆయన డబ్బింగ్ చేస్తారు మళ్ళీ తెలుగులో. ఇక్కడ ఉన్నప్పుడు తన కూతురు ఎంత ఆనందంతో ఉన్నదో అంతకు మించి రెట్టింపు ఆనందంతో ఉందంట అక్కడ. హల్లెలూయా. ఏ తండ్రి అయినా తన బిడ్డ ఆనందాన్ని కోరుకున్నప్పుడు ఆ అధికమైన ఆనందం ఈయన దగ్గర కంటే ఆయన దగ్గర, అసలైన ఆయన దగ్గర ఉన్నప్పుడు ఇప్పుడు ఈయనకి ఆదరణ లేకపోతే ఆవేదన? ఆదరణే. కనుక దేవుడు డీజెస్ ధన్ గారిని ఆదరించాడు, మాట్లాడాడు. అంటే దేవుని ఆదరణే కానీ దేవుడు అంత తొందరగా దాన్ని మనకి ప్రజెంట్ చేయడు. ఎందుకంటే ప్రజెంట్ చేసే సమయంలో మనకు అర్థం కాదు కనుక అర్థమయ్యేటువంటి సమయంలో ప్రజెంట్ చేయడానికి కొంచెం నలగొట్టుకుంటూ దేవుడు తీసుకుని వెళ్తాడనమాట. హల్లెలూయా. కాబట్టి నిజమైనటువంటి ఆదరణ, నిజమైనటువంటి సహాయము దేవునిలోనే ఉన్నది. కాకపోతే ఆ దేవుడు ఏం చేస్తాడంటే, ఇగో మనుషులు వాటిని నీ దగ్గరికి తీసుకొచ్చేలా చేస్తాడు. ఏలియాకి సాయం చేశాడు దేవుడు. ఎలా చేశాడంటే కాకుల ద్వారా చేశాడు, దేవదూతల ద్వారా చేశాడు. చివరకు తనకే తిండి లేనటువంటి బేద ఎదురాలైన సారెపతి ఎదురాల ద్వారా చేశాడు. నిజానికి వీళ్ళు చేశారా సాయము ఏలేకంటే వీళ్ళకు దేవుడు ఆజ్ఞాపిస్తే చేశారనమాట. సో ఇప్పుడు చెప్పండి, నిజమైన సహాయము, నిజమైన ఆదరణ దేవుడి దగ్గర ఉన్నది. దానిని మనము ప్రార్థన ద్వారా బయటకు తీసినప్పుడు ఏమో తెలియదు, ఏ వ్యక్తి వస్తాడో తెలియదు మన దగ్గర సాయం చేయడానికి. వస్తాడంటే దేవుడు తీసుకుని వస్తాడు. ఏమో ఎవరు వస్తారో తెలియదు ఆదరించడానికి, దేవుడు పంపిస్తాడనమాట. అప్పుడు దేవుడిలాగా నాకు సాయం చేసావు అని అంటమాట. ఎందుకంటమాట? దేవుడు పంపించాడు కాబట్టి. ఆ టైంలో దేవుడిని ఇలా ఇడిపెద్దాను అనుకున్నా కాబట్టి దేవుడిలాగా ఆదరణ, దేవుడిలాగా సాయము ఇది కలుగుతుంది. ఇది నిజమైన సహాయము, ఇది నిజమైన ఆదరణ. ఇది దావీదు తన జీవితంలో పొందుకుంటూ మీరు కూడా పొందుకునే అవకాశం ఉంది. నాకు మాత్రమే కాదు, ఇది అందరికీ చెప్పేశాడు మాట. అంటే కొన్ని మాటలు అందరికీ చెందు, కొందరికీ చెందుతాయి. కానీ దావీదు అందుకే చెప్తున్నాడు, ఇది నాకే అనుకుంటారు మీరు, కాదు కాదు కాదు, ఇది ప్రతి ఒక్కరికి కూడా, ఇది మీ అందరికీ జరుగుతుంది. కాబట్టి ఇగో నేనైతే ఇలా నడిచాను ఆయన పట్ల, ఆయన నన్ను ఇలా కాపాడాడు, ఇలా సాయం చేశాడు. చివరికి ఎంతగా చేశాడంటే గొర్రెలని కాపురం తీసుకెళ్లి రాజుని చేశాడు. అంత సాయం చేశాడు దావీదు జీవితంలో.
కాబట్టి మన జీవితంలో అంటే దావీదు కాలంలో దావీదుకున్న పరిస్థితుల్లో సాయం చేశాడు. ఇప్పుడు మన కాలంలో మనం ఉన్న పరిస్థితుల్లో కూడా తప్పక దేవుడు అటువంటి సహాయము, అటువంటి ఆదరణ ఇగో దేవునికి అప్పగించుకుని దేవుని ఆలోచన చొప్పున నడుస్తూ ఆయన మీద ఆనుకుంటున్నప్పుడు ఆ సహాయము, ఆదరణ మనకిని కలుగుతుందని లేఖనాలు సాక్ష్యం ఇస్తున్నాయి. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు చేరినటువంటి మనకును దేవుని కొరకు కనిపెడుతున్న భక్తులకి అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన